అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 1వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము దేవదూతలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనమందు ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమునందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమునందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మన యొక్క కుటుంబము పెద్దది. మన యొక్క క్రైస్తవ కుటుంబం నందు భూమి అందంతటా లక్షల కొలది విశ్వాసులు ఉన్నారు. పరలోకం నందు వేల కొలది దేవదూతలు ఉన్నారు. రక్షింపబడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు ప్రత్యేకముగా దేవదూతలను అనుగ్రహించి ఉన్నాడు. మన కొరకు నియమించబడ్డ దేవదూతలు పరలోకమునందు తండ్రి సమ్ముఖమునందు ఎల్లప్పుడూ చూచుచుందురు. ఒక పేదవాడు క్రైస్తవునిగా ఉన్నా సరే, చిన్న వయసునందు క్రీస్తును అంగీకరించిన బాలలై ఉన్నా సరే, లోకమునందు అల్పులుగా ఎంచబడిన క్రైస్తవుడై ఉన్నా సరే, అట్టి వారిని ప్రభు గణపరచును. వారి కొరకై దేవుని దూతలను నియమించుచున్నాడు. ప్రభునందు గల శక్తిగల దేవదూతలందరూ నియమించబడిన పరిచర్య చెయ్యు ఆత్మలుగా ఇవ్వబడి ఉండుట ఎంతటి ఆశ్చర్యమైనది. అందుచేతనే అపోస్తలుడైన పౌలు వీరందరూ రక్షణయను స్వాస్యమును పొందబో వారికి పరిచర్య చేయుటకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆనాడు ప్రధాన యాజకులు పేతురునకును విరోధముగా లేచి పేతురును చెరసాలలో ఉంచినప్పుడు దేవుని దూత వలన ఊరకనే చూస్తూ ఉండలేకపోయాను. ప్రభు యొక్క దూత రాత్రియందు చెరసాల యొక్క తలుపులను తెరచి వారిని వెలుపలికి తీసుకుని వచ్చాను. మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ జనులతో చెప్పుడి అని చెప్పాను. అవును, మనము ప్రభు యొక్క పనిని చేయుచున్నప్పుడు దేవదూతలు కూడాను దిగివచ్చి మనలను ఉత్సాహపరచుచున్నారు. అదే విధముగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితమును చదివి చూడుడి. ఆయన ఓడలో రోమాపురమునకు తీసుకుని వెళ్ళబడినప్పుడు సముద్రము ఉప్పొంగెను, తుఫాను వీచుచుండెను. జనులందరూ కలత చెంది అలమటించిరి. అట్టి సంగతిని చూచి పరలోకము మాట్లాడకుండా ఉండలేకపోయాను. అక్కడి నుండి దేవదూతలు వేగముగా దిగివచ్చి అపోస్తలుడైన పౌలును ఓదార్చి దృఢపరిచిరి. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌల భయపడకము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. అపోస్తల కార్యం 27వ అధ్యాయము 23 మరియు 24 వచనము. దేవుని దూతలు దేవుని యొక్క వర్తమానం తీసుకొని చెప్పుచున్నారు, మనలను ఓదార్చుచున్నారు, బలపరుచుచున్నారు, మనకు భద్రతను ఇచ్చుటకై దిగివచ్చున్నారు. అనేకులు దూరదేశం నందు ఉన్న తమ బిడ్డలను గూర్చి అత్యధికముగా చింతించుచున్నారు. అదే విధముగా మాతృదేశమునందున తమ తల్లిదండ్రులను గూర్చి పిల్లలు తలంచి కలత చెందుచున్నారు. దేవుని బిడ్డలారా, మీరు మనసునందు కలవరపడక వారిని గూర్చి పరలోకమునందున్న ప్రభుని వద్ద అప్పగించున్నప్పుడు ప్రభు తన యొక్క దూతలను పంపించి వారిని కాపాడుటకు శక్తి గలవాడై ఉన్నాడు. నేటి ధ్యానమునకై నేను చూడగా అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 135 మరియు 136 అధ్యాయము. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.